మా కాలేజీ చదువులు అయిపోగానే కాశ్మీర్కి వెళ్ళాం. అక్కడ ఒక కాటేజ్ లోపలికి వెళ్ళగానే రిసెప్షన్ గర్ల్ వినయంగా చూస్తూ రూమ్ అలాటెడ్ నెంబర్ 105, డోర్ కీస్ ప్లీజ్ టేక్, డిన్నర్ టైం 7 బజే హై అని తన చేతిలో ఉన్న కీస్ను ఇస్తూ చెప్పింది. మా వాళ్ళలో హిందీ రానివాడు ఒక తొంటరోడు, ఏంటిరా ఏం చెప్పింది తను, మనకి 105 రూమ్లో దొరికే డిన్నర్లో 7 రకాల బజ్జీలు ఉంటాయా అని సంతోషమైన మొహంతో అడిగాడు, నోరూరుతున్నట్లుగా సైగ చేస్తూ. మేమందరం పగలబడి నవ్వేశాం. మేమెందుకు నవ్వుతున్నామో వాడికి అర్థం కాక అమాయకంగా మా వైపు చూశాడు. లాబీలో ఇంకో ఫ్యామిలీ కూర్చుంది. వాళ్ళతో 2 కాశ్మీరీ అమ్మాయిలు చేతికి షాల్స్ వేసుకున్నారు. మన కుర్రాళ్ళు మెల్లగా వాళ్ళ వైపు చూస్తూ, అరే చూడు చూడు, ఇంతవరకు మనం సినిమాల్లోనే చూసిన కాశ్మీర్ అమ్మాయిల అందాలు ఇప్పుడు లైవ్లోనే మన ఎదురుగా కూర్చున్నారు అన్నాడు వారి వైపు వేలెత్తి చూపుతూ. హాయ్ గైస్, ఈ స్టోరీ నేను ప్రతిలిపి అనే యాప్లో రాస్తున్నాను. ఈరోజే కొత్తగా స్టార్ట్ చేశాను. దీని గురించి పూర్తిగా మీరు చదువుకోవాలి, తెలుసుకోవాలి అంటే ఒకసారి ప్రతిలిపి యాప్లో అనుశ్రీ మెండు అని ఉంటుంది. మీరు దాన్ని టైప్ చేసి నన్ను ఫాలో చేసి ఈ కథని చదవచ్చు ఫుల్గా.